ఓం శరవణభవాయ నమః. మీ అందరికీ కూడా స్వామి మురుగన్ అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి గుచ్చుతుంది. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏమిటంటే దీపావళి. దీపావళి అంటే ఆవలి అంటే వరుస క్రమము. అంటే మన దీపావళి రోజున దీపం ఒకటి పెట్టడం కాదట, వరుస దీపాలు పెట్టాలి. మన ఇంటి ముందర ఇంటి లోపల పెట్టుకోవడం కాదు, ఇంటి ముందర కూడా మన అరుగు మీదో మన ఎదురు ఉండే కాంపౌండ్ వాల్ మీదో ఎక్కడ పెట్టినా సరే వరుస దీపాలను పెట్టాలట. అయితే చాలామంది చేసే పని ఏమిటంటే ఈ మధ్యకాలంలోనే ఆధునిక పోకడ దీపాలు పెట్టమనగానే కొంతమంది కరెంటు దీపాలు పెడుతున్నారు, కొంతమంది కొవ్వొత్తులు వెలిగిస్తున్నారు. అయితే ఏమండి, అవైతే మాత్రం దీపాలు కాదా? కొవ్వొత్తులు వెలిగిస్తే నష్టం ఏంటి? నూనె దీపాలే పెట్టాలా అంటే ఒకటి చెప్తాను చూడండి. గంగా నదిలోవి నీళ్ళే, డ్రైనేజీలోవి నీళ్ళే, అలాగని రెండు నీళ్ళు ఒకటే అయిపోతుందా? గంగా నదిలో స్నానం చేస్తే శరీరంలో ఉన్న మురికితో పాటు లోపల ఉన్న మనం చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి. అదే డ్రైనేజీ వాటర్తో మనం స్నానం చేసాం అనుకోండి, ఎక్కడ లేని మురికి శరీరానికి అంటుకునే దుర్గంధంతో పాటు అనేక రోగాలను కూడా కలుగు చేస్తూ ఉంటుంది. కాబట్టి గంగా నది నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళు ఎలాగ ఒకటి కాదో, అలాగే నూనెతో పెట్టిన దీపాలు, కొవ్వొత్తులతో పెట్టిన దీపాలు రెండు ఎప్పటికీ ఒకటి కాలేవు. కాబట్టి ఇది మొదటి విషయం. ఇకపోతే నూనెతోనే ఎందుకు దీపాలు పెట్టాలండి అంటే, ఒకప్పుడంటే కరెంటు లేదు, మనకు దీపాలు పెట్టేవాళ్ళమే వెలుగు కోసము. ఇప్పుడు ఏం అవసరం అంటే దీపాలు పెడితే ఏమవుతుందంటే, ఈ ఆశ్వీజ కార్తీక మాసాలు మంచు ఎక్కువ కురిసి చీకటి ఎక్కువగా ఉండే రోజులు. ఆ చీకటిని పోగొట్టుకోవడానికి దీపాలు పెట్టాలి అంటే మీరు అనొచ్చు, ఏమంటే ఒకప్పుడంటే కరెంటు లేదు కానీ దీపాలు పెట్టాము, ఇప్పుడు మనకు కరెంట్ లైట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు కూడా దీపాలు పెట్టాలంటే పెట్టి తీరాలి. ఎందుకు అంటే కరెంటు దీపాలు మన చుట్టూ ఉన్న చీకటిని మాత్రమే పోగొడతాయి, కానీ ఈ నెయ్యితో కానీ నూనెతో కానీ పెట్టే దీపాలు మన లోపల ఉండే అజ్ఞానం అనే చీకటిని పోగొడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ దీపాన్ని నూనెతోనే పెట్టవలసి ఉంటుంది. అయితే నూనె దీపం పెట్టేస్తే జ్ఞానం వచ్చేస్తుందా అండి అంటే వస్తుంది. ముందు దీపం అంటే ఆతో మొదలుపెట్టి అమ్మాహ వరకు నేర్చుకోవడం అవుతుంది. లేదంటే ఇప్పుడు అంతా ఇంగ్లీష్ మయం కాబట్టి, ఆంగ్లమయము కాబట్టి ఏబిసిడీలతో మొదలెడితే జెడ్ వరకు నేర్చుకోవడం అవుతుంది. అంటే దీపం అనేది అనుకోండి, అమ్మాహ అనేది నీరాజన మంత్ర పుష్పాలు అనమాట. ముందు ఆలతో మొదలు పెడితే, దీపంతో మొదలు పెడితే నీరాజన మంత్ర పుష్పాల వరకు చేరుకోవచ్చు అనమాట. అంటే దీపంతో మొదలు పెడితే జ్ఞానం మొదలవుతుంది. అయితే ఇంకో కారణం చేత కూడా ఈ కార్తీక మార్గశిర మాసంలో కానీ ఆశ్వీజ మాసంలో కానీ దీపాలను ఎక్కువగా వెలిగించమంటారు. ఈ ఆశ్వీజ కార్తీక మాసాలు మనకి బయట వాతావరణం ముందు కంటే బాగా చల్లబడిపోతుంది. మంచు ఎక్కువ కురవడం వల్ల శరీరం వేడి కూడా, ఉష్ణోగ్రత కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అయితే ఈ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మన శరీరంలోని గుండె నుంచి మెదడుకు లేదా శరీర భాగాలకు వెళ్ళే రక్తంలోని గసగసాల పరిమాణంలోని కొవ్వు తిరుగుతూ ఉంటుంది రక్తంతో కలిసిపోయి. అయితే ఈ ఉష్ణోగ్రత శరీరంలో తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ గసగసాల పరిమాణంలో ఉన్న ఈ కొవ్వు ఏదైతే గుండెకు వెళ్ళే నరాల్లో అడ్డుపడింది అనుకోండి, మనకి హార్ట్ అటాక్ వస్తుంది. కాబట్టి మీరు బాగా గమనించవచ్చు, ఈ
కార్తీక మాసం మార్గశిర మాసాల్లోనే ఈ హార్ట్ అటాకులు, పెరాలసిస్ లాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. లేదు, మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లోని ఆ కొవ్వు కానీ అడ్డుపడింది అనుకోండి, వెంటనే మనకి పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ శరీర ఉష్ణోగ్రతని పెంచుకోవడానికి ఈ ఎక్కువ దీపాలని ఈ కార్తీక మార్గశిర మాసాల్లో వెలిగిస్తూ ఉంటారనమాట. అయితే అనొచ్చు, మనకి ఇప్పుడు హీటర్లే వచ్చేసాయి కదండి, అది శరీర ఉష్ణోగ్రతని పెంచుతుంది కదంటే నిజమే, పెంచవచ్చు. కానీ ఈ హీటర్లకు కానీ మన కరెంటుతో వేడిగా ఉష్ణోగ్రతను పెంచే వాటి వల్ల మన శరీరంలో కొవ్వును కరిగించే శక్తి వాటికి లేదు. వేటికి ఉందంటే, మనం నెయ్యి దీపాలు పెడతాం కదా, నెయ్యి దీపాల్లో కానీ నువ్వుల నూనెతో పెట్టే దీపాల్లో కానీ మన ఆ దీపాలు పెట్టి కాసేపు అక్కడ కూర్చున్నా సరే, ఆ వాతావరణంలో తిరిగినా సరే, మనకు తెలియకుండానే ఆ పొగను పీల్చడం వల్ల అది శరీరంలో ప్రవేశించి ఈ ఏదైతే మనకి హాని కలిగించే కొవ్వు తిరుగుతుందో వాటిని కరిగించి వేస్తుందన్నమాట. మన ఋషులు ఏది చెప్పినా సరే ఊరికే చెప్పరు, ఏ కారణం లేకుండా ఏదో మూఢత్వం కోసం చెప్పరు. ఏం చెప్పినా సరే అందులో శాస్త్రంతో పాటు సైన్స్ కూడా దాగి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా నూనె దీపాలనే వెలిగించండి. అయితే అనొచ్చు, ఇప్పుడు జ్ఞానం సంపాదించి ఏం చేయాలండి అనొచ్చు. ఒక మాట చెప్తాను, ఏదో సినిమాలో ఒక రావు గోపాలరావు గారు అంటారు, కూతంత కళాబోధన లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఉంటుందని. అలాగా కూతంత జ్ఞానం లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా ఉంటుంది. విచక్షణ జ్ఞానం అనేది జ్ఞానంతోనే వస్తుంది కదా, ఏది మంచి ఏది చెడు అనేది. కాబట్టి మనం భగవంతుని ఆరాధించే కొలది మనకు జ్ఞానం పెరుగుతుంది. ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదనే జ్ఞానాన్ని భగవంతుడు ఇస్తాడు. అది ముందు మనం దీపారాధనతో మొదలు పెడితే ఇంకా మంచిది. ప్రతి కార్యక్రమానికి ఓంకారంతో ఎలా స్టార్ట్ చేస్తామో అలాగే ప్రతి పూజను కూడా దీపారాధనతో మొదలు పెడతాము. ముందు మనం దీపం పెట్టడం నేర్చుకుంటే తర్వాత మిగతా సంగతులు. అయితే ఇక్కడికి దీపారాధన కార్యక్రమం కంప్లీట్ అయింది. వీలైనంత వరకు కాదు, ఖచ్చితంగా దీపాలనే పెట్టండి. మన అజ్ఞానాన్ని తొలగించే దీపాలని, మన ఆరోగ్యాన్ని నిలబెట్టే నూనె దీపాలను లేదా నెయ్యి దీపాలను మాత్రమే వెలిగించండి. ఇకపోతే రెండో విషయం, దీపావళి. దీపావళి అనగానే మనం పటాకులు కాలుస్తాము, బాణాసంచ కాలుస్తాము. సోకాల్డ్ పర్యావరణ పరిరక్షకులు అన్నీ భక్షించేస్తారు. కానీ మన పండుగలు వచ్చినప్పటికీ ఇలా రక్షకులు అయిపోతారు. ప్రకృతిని ఫస్ట్ భక్షించేది వీళ్ళే. ఏంటంటే మీరు బాణాసంచా కాల్చడం వల్ల, పటాకులు కాల్చడం వల్ల మొత్తం కాలుష్యం పెరిగిపోతుంది, పొగ కన్నేస్తుంది, మనకి శరీరానికి ఆరోగ్యం పోతుంది, అనారోగ్యం కలుగుతుంది అని చెబుతూ ఉంటారు. ఎక్కడ లేని సోకాల్డ్ పర్యావరణ పరిరక్షకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, కోర్టులో కేసులు వేయడం ఒక్కటి కాదు వీళ్ళు చేసే పనులు. గంటలు టీవీలో డిబేట్లు పెట్టడం చేస్తూ ఉంటారు. అంటే దీపావళి రోజు కాల్చే పటాకులు బాణసంచా వల్ల మాత్రమే పర్యావరణానికి హాని కలుగుతుందా? ఇంకా దేనివల్ల కలగటం లేదా? దీపావళి మన సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటాము, నిజమే, కొంచెం కాలుష్యం పెరుగుతుంది. దాని ప్రభావం ఎంత? నిజమే, కొంచెం కాలుష్యం పెరుగుతుంది, కాదు అనడం లేదు. దానివల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. అయితే ఈ దీపావళి రోజు కాల్చిన మతాబుల వల్ల కాలుష్యం ఎంత పెరుగుతుంది? దాని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే 2 నుంచి 3 రోజుల వరకు మాత్రమే దీని ప్రభావం ఉంటుంది. అయితే మరి 365 రోజుల కాలుష్యాన్ని విడుదల చేసే ఎన్నో వాడుతున్నారు కదా, వాటి గురించి ఎవరు మాట్లాడరా? చెప్పండి, వాటి గురించి ఎవరు మాట్లాడరా? మనం 365 రోజులు ఫ్యాక్టరీలు అవ్వనివ్వండి, థర్మల్ పవర్ స్టేషన్స్ అవ్వనివ్వండి, అనేక ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు అవనివ్వండి, మనం రోజు వాడుతున్న పెట్రోలు, డీజిలు, వాహనాల నుంచి వచ్చే పొగ అవనివ్వండి, అది 360 రోజులు మనం పీలుస్తూనే ఉన్నాం కదా, దానివల్ల ఎవరికి హాని కలగదా? చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే, ఒకప్పుడు వీటి గురించి మాట్లాడుతున్నారు, ఈ పొగల గురించి. మరి పర్యావరణం పేరుతోనే అనేక రకాల చెట్లు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు మా ఊరు మే నెల ఎండల్లో కూడాను దోమలు కొట్టకుండా చిన్న ఫ్యాన్ వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకునే పరిస్థితి. అంటే అంత చల్లగా ఉండేది. ఇంకా వర్షాకాలం అంటే చెప్పవలసిన పనే లేదు.
3 నెలలు ఏకదాటిగా రాత్రి పగలు కూడాను వర్షం పడుతూనే ఉండేది. అంటారు కదా ఎక్కడ చిరపుంజి అనేసి 75% 80% వర్షపాతం ఉంటుంది అనేసి. అలాగా 3 నెలలు కూడా కంటిన్యూగా వర్షాకాలం అంటే వర్షం పడుతుంది. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏమిటంటే ఏసీ లేకుండా బతకలేని పరిస్థితి. మాది ఒక పల్లెటూరే, కానీ ఏసీ లేకుండా బతకలేని పరిస్థితి. ఇంకా వర్షాలు అంటారా, ఎక్కడైనా తుఫాను వస్తే తప్పితే మాకు వర్షాలు పడని పరిస్థితి. కారణం ఏంటంటే పోడు భూమి అనే పేరుతోనే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లని మొత్తం నరికేసి వ్యవసాయం పేరుతోనే, వ్యవసాయం తప్పని కాదు, కాకపోతే ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లని ఎకరాలు ఎకరాలు నరికేసి కొన్ని కిలోమీటర్ల మీద నరికేసి అసలు వర్షాధారం లేకుండా చేసే పరిస్థితికి తీసుకొని వచ్చేశారు. అంటే ఆధునికత పేరుతోని, లేకపోతే రాజు చేస్తే సంసారం, బడుడు చేస్తే బలాత్కారం అని. ఋషి అంటేనే జడలు జుట్టులతోని గెడ్డాలతోని జడలతోని ఉంటాడు, అంటే నిండుగా ఉంటాడు. ఋషికొండ అనే పేరుతోని ఆ కొండ గుండు కొట్టేసి ఫామ్ హౌసులు ఏవేవో కట్టేస్తే ఎవరి కంటికి అవి కనిపించవు. అయితే ఇదొక విషయం. అయితే రెండో విషయం ఏంటంటే మొన్న ఒకసారి ఒక కార్యక్రమం మీద భద్రాచలం వెళ్ళవలసి వచ్చింది, ఏదో కార్యక్రమం విషయం. అయితే వెళ్ళి గోదావరిలో స్నానం చేసాం. ఆ కార్యక్రమాలు ఏవో ఉంటాయి కదా, కార్యక్రమం చేయడం గోదావరిలో స్నానం చేసాం. అమ్మ పుణ్యం వస్తుంది, గోదావరి అనేది అంటే మామూలు విషయం కాదు అని మా ఆచారం ప్రకారం, మా సాంప్రదాయం ప్రకారం ఏదో కార్యక్రమం ముందు ఆచమనం చేయాలి కాబట్టి ఆచమనం చేసి నీళ్ళు తాగాను. 3 సార్లు పుచ్చుకోవడం కదా ఆచమనం అంటే. నీళ్ళు తాగితే మళ్ళీ ఆ కార్యక్రమం ఇచ్చా 4-5 సార్లు ఆచమనం చేయవలసి ఉంటుంది. అయితే అనుకున్నాం, అమ్మయ్యా గోదావరి నీళ్ళు స్నానం చేసాం, స్నానమే ఎంత పుణ్యం అంటే తాగితే ఇంకెంత పుణ్యమో అని తెగ జురేసుకున్నాను. 3 సార్లు నీళ్ళు చేతిలో నీళ్ళు పోసుకొని. వెంటనే అక్కడ ఉన్న బ్రహ్మగారు అన్నారు, అయ్యా శర్మగారు, ఈ నీళ్ళు తాగితే పాపాలు పోవడం కదకండి, మీరే పోయే పరిస్థితి ఉంది ఇప్పుడు ప్రజెంటు, కాబట్టి అదేంటి బ్రహ్మగారు అలా అంటారు అన్నాను. ఇది గోదావరి మహాపుణ్యం కదా అంటే, లేదండి శర్మగారు, ఈ మధ్య కాలంలోని ఈ కంపెనీలోంచి వచ్చే వేస్టేజ్ వాటరు, కెమికల్తో కలిపిన వేస్టేజ్ వాటర్ అంతా కూడా డైరెక్ట్గా గోదావరి నదిలోకి వదిలేస్తున్నారండి. కాబట్టి ఆ నీళ్ళు మీరు తాగద్దు, జస్ట్ కంటికి రాసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఆచమనం చేస్తే ఆ నీళ్ళు తాగితే పుణ్యం రావడం కాదు కదా, మనం కూడా పోయే పరిస్థితి ఉంది అని చెప్పారు. రెండోసారి మేము వెళ్ళి కార్యక్రమానికి వెళ్ళినప్పటికీ ఇంట్లోంచి నీళ్ళు పట్టుకువెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇది పర్యావరణానికి హాని కాదా? హిందువులు సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే దీపావళి మాత్రమే పర్యావరణానికి హానికరమా? అంటే దీపావళి వల్ల ఎవరికి ఉపయోగం లేదా? కొన్ని లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి దీనివల్ల. కానీ ప్రతి ఒక్కరికి దీపావళి రోజు పటాకులు మాత్రమే కనిపిస్తాయి. మనం 365 రోజులు మరి ఈ కాలుష్యాన్ని విడుదల చేసేవి ఏ ఫ్యాక్టరీ ఎవరికి కంటికి కనిపించవు. మనం వాడుతున్న బళ్ళు ఎవరి కంటికి కనిపించవు. మన బళ్ళులోంచి వచ్చే పొగ ఎవరికి కంటికి కనిపించదు. ఒక సిగరెట్ రోడ్డు మీద కాలుస్తుంటారు, దాని నుంచి 4000 రకాల కెమికల్స్ కలిపిన ఆ పొగ విడుదలవుతుందట. అది పక్కన ఉన్న వాళ్ళకి కూడా హానికరం అంట. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఒక దీపావళి రోజు వచ్చిన పొగ గురించి మాత్రమే ప్రతి ఒక్కరూ మాట్లాడతారు ఈ సోకాల్డ్ పర్యావరణ పరిరక్షకులు. అయితే ఇంకో విషయం ఏంటంటే, అయితే ఈ పటాకుల వల్ల వచ్చే పొగ వల్ల కొంత లాభం కూడా ఉంది. ఏమిటంటే ఈ పటాకుల నుంచి పొగ గంధకంతో కూడి ఉంటుంది. ఇదంతా వర్షాకాలం కాబట్టి ఈ వర్షం వల్ల అనేక రకాల క్రిమి కీటకాలు మనకు హాని చేసేవి, పంటలకు హాని చేసేవి క్రిమి కీటకాలు అనేకం పుడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ పటాకుల్లో నుంచి వచ్చే గంధకంతో కూడిన పొగ ఉంటుందో ఆ పంటలు నాశనం చేసే క్రిమి కీటకాలని ఇవి నాశనం చేసేస్తాయన్నమాట. అంటే పంట బాగుంటుంది, రైతు బాగుంటాడు. అంటే అది హాని కాదా అంటే, ఫ్యాక్టరీలు తయారు చేసే పురుగుల మందుల కంటే ఈ గంధకంతో కూడిన పొగ అంత హానికరమైతే మాత్రం కాదు. ఎందుకంటే ఆ కంపెనీలు ఇచ్చే పురుగుల మందుల వల్ల పంట నాశనం చేసే పురుగులు చేస్తున్నాయో లేదో తెలియదు, కానీ ఆ పంట సరిగ్గా రాకపోతే అది తాగిన రైతు మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతున్నాడు.
కాబట్టి దానికన్నా ఆ కంపెనీలు తెచ్చే పురుగుల మందుల కంటే ఇది చాలా నయం అన్నమాట. ఆఖరికి ఒక విషయం ఏంటంటే, అందానికి అలంకరణకి కరెంటు దీపాలు పెట్టండి, ఆరోగ్యానికి ఆచారానికి మాత్రం నూనె దీపాలనే వెలిగించండి. మీ అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు. వెట్రివేల్ మురుగన్కు అరోహర.